యానాల్పల్లి పరిధిలో ఉన్నట్టు ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికుల సమస్యల మీద వీళ్ళ కలవడం అనేది జరిగింది. వీళ్ళకు ఉపాధి హామీ పథకం సంబంధించి ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దీనికి సంబంధించి ఉపాధి హామీకి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సంబంధించి సకానికి కోత విధించడం జరుగుతుంది. ఇది బడ్జెట్ని ఖచ్చితంగా ఫుల్ పేజీగా మరి బడ్జెట్ని కేటాయించే దాని గురించి ఆలోచన చేయాలి. ఉపాధి హామీ పనుల్లో చేసే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే దాని గురించి ఆలోచన చేయాలి. దీంతోపాటు ఈ పనిచేస్తున్న ఉపాధి హామీలో పనిచేస్తున్న వాళ్ళకి ఏదైనా పాము పొరలు అలాగే మరి తేళ్ళు రకరకాల అన్నీ కూడా ఈ తుప్పలతో వీటిల్లో కూడా కుట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళు మరణిస్తే మరి వాళ్ళకి సంబంధించి ఎస్కేస్ను 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంచేత ఉపాధి హామీ పనులకు సంబంధించిన కార్మికులు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే దాని గురించి ఆలోచించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఏపీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున అలాగే సిఐటి కూడా వీళ్ళకి ఉపాధి కల్పించే దాంట్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో పోరాటాలు చేయడం కూడా జరుగుతుంది. దీనికి ప్రభుత్వాలు పరిశీలించాలి, ఆలోచించాలి. ఉపాధి హామీ పనుల్ని 200 రోజులు కొనసాగించాలి. దీంతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులు కూడా అమలు చేసేదాని గురించి ఆలోచించాలని, వలసలు వెళ్ళకుండా నిలుపుదల చేసేదాని గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన బడ్జెట్ని ఫుల్ పేజీగా కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.